మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించారు. 92 మన్మోహన్ సింగ్ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంట్లో ఉన్న మన్మోహన్ సింగ్ అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో వైద్యులు ఇంట్లోనే ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన శరీరం నుంచి సరైన స్పందన లేకపోవడంతో రాత్రి 8:06 హుటాహుటిన ఎయిమ్స్లోని మెడికల్ ఎమర్జెన్సీకి తరలించారు. 2 గంటల పాటు వైద్యులు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి రాత్రి 9:51 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించినట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్తాన్లోని కోహ్లీ కుటుంబంలో జన్మించారు. 1952లో డిగ్రీ పూర్తి చేసి 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రపంచానికి భారత్ ఆర్థిక వ్యవస్థను ఓపెన్ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆయన హయాంలో ఆర్థిక పరంగా భారత్ ఎన్నో విజయాలు సాధించింది. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ సింగ్ ఒకరిగా నిలిచారు. మన్మోహన్ సింగ్ హయాంలో 10.8% వృద్ధి రేటు నమోదైంది. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో BA, 1954లో MA పట్టా పొందిన మన్మోహన్ సింగ్ కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్ చేశారు. 1962లో ఆక్స్ఫర్డ్ నుంచి MAD ఫిల్ చేశారు. 1957 నుంచి 1959 వరకు ఆర్థిక శాస్త్రంలో సీనియర్ అధ్యాపకులుగా ఉన్న ఆయన 1959 నుంచి 63 వరకు విద్యాభ్యాసం కొనసాగించారు. 1963లో పంజాబ్ వర్సిటీ, చండీగఢ్లో ప్రొఫెసర్గా పనిచేసిన మన్మోహన్ సింగ్ 1966 నుంచి 69 వరకు ఐక్యరాజ్య సమితిలో వాణిజ్య వ్యవహారాల ప్రొఫెసర్గా పనిచేశారు. 1969 నుంచి 71 వరకు ఢిల్లీ వర్సిటీ అంతర్జాతీయ వాణిజ్యలో ఆచార్యులుగా విధులు నిర్వహించారు. 1972 నుంచి 76 వరకు ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. 1976 నుంచి 80 వరకు రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా, IDBT డైరెక్టర్గా, ఆసియా అభివృద్ధి బ్యాంక్ భారత్ విభాగం గవర్నర్గా, IBRD భారత విభాగం గవర్నర్గా విధులు నిర్వహించారు. 1982 నుంచి 85 మధ్య RBI గవర్నర్గా పనిచేశారు. నాటి ఆర్థిక సంస్కరణలు గుర్తించిన పివి ఆయన్ను తన మంత్రివర్గంలోకి తీసుకుని ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి 9:51 ఎయిమ్స్లో ఆయన తుది శ్వాస విడిచారు. ఆర్థిక సంస్కరణల కర్తగా, ఆర్థిక మంత్రిగా అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ పలు కీలకమైనటువంటి అంశాలపై కూడా ఆయన అధ్యయనం చేశారు. అలాగే దేశానికి సంబంధించి ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆధార్ కార్డు అవ్వచ్చు, లేకపోతే పనికి ఉపాధి హామీ అవ్వచ్చు, తెలంగాణ ఆవిర్భావం కూడా ఆయన హయాంలోనే ఈ యొక్క పలు బిల్లులను అయితే మాత్రం ఆమోదింపజేయటం, ఇవన్నీ కూడా దేశంలో ఆయన యొక్క పాత్ర చెరగనిదని కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు ఎనలేనివి. ఒక పార్టీగా సంబంధం లేకపోయినా సరే ఆయన ఒక ఆర్థికవేత్తగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన విధానం అయితే మాత్రం
ఒక పక్క ఆర్బీఐలోను, మరో పక్క దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఆయన ప్రభావం ఎనలేనిదని కూడా మనం చెప్పవచ్చు. వీటన్నిటిని గుర్తించి నాటి ప్రధాని పివి నరసింహారాయంలో ఆయన క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రికి కూడా ఆయనకి అవకాశం కల్పించారు. తర్వాత 10 సంవత్సరాలు 2014 వరకు కూడా 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఏకతాటిగా ఆయన పరిపాలన అందించారు. యూపీఏ హయాంలో ఆయన ప్రధానమంత్రిగా. ఆయన హయాంలోనే ఆధార్ కార్డు, అలాగే పనికి ఉపాధి హామీ తెలంగాణ బిల్లు కూడా ఆమోదింపజేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఏ విధంగా సంస్కరణ తీస్తే ప్రజలకు ఉపయోగపడుతుందనే విధానంలోనే ఆయన ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా, ఎటువంటి విమర్శలకి తావు లేకుండా ఒక అజాత శత్రువుగా ఆయన నిలిచారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజే ఆయన అంటే ఒక విధంగా ఒక్కరోజు ముందుగానే ఆవిర్భావ దినోత్సవానికి ఒక్కరోజుగానే ఆయన తుదిశ్వాస విడిచడం నిజంగా కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర అంటే భావోద్వేగానికి గురైనటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. దేశ ఆర్థిక సంస్కరణలో ఆయన పాత్ర అయితే మాత్రం ఎనలేనిది. ఆయన తీసుకొచ్చినటువంటి ఆ సంస్కరణలే నేటికి కూడా చాలా అంటే మన దేశం అభివృద్ధి చెందడానికి ఒక కీలకమైనటువంటి అంశాలని మనం చెప్పుకోవచ్చు.